హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఈ ట్రెండీ మోడల్ స్లీవ్ మోడల్ అండి ఇది. అలాగే చాలా ఈజీ. కొత్తగా మీరు మోడల్స్ ట్రై చేస్తుంటే కనుక ఇలాంటి సింపుల్ మోడల్స్‌తో మీరు ట్రై చేయండి. మీకు టైలరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది. ఇది చాలా ట్రెండింగ్‌లో ఉన్న మోడల్. ఈ స్లీవ్ డిజైన్ అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మోడల్ కటింగ్లో మనం ఫస్ట్ హ్యాండ్ పొడవును బట్టి మీ మీరు ఏ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నారో ఆ హ్యాండ్ పొడవును బట్టి హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్లో ఏమాత్రం తేడా ఉండదు. ఇది మనం హ్యాండ్ పైన మాత్రమే ఈ మోడల్ చేస్తామన్నమాట. మోడల్స్ కుట్టలేమో అనుకున్న వాళ్ళకి చాలా ఈజీ మోడల్, అలాగే ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట. ఇది ఏంటంటే మనం మీ కొలతలను బట్టి బ్లౌజ్ కటింగ్, హ్యాండ్స్ అది బ్లౌజ్ని బట్టి కానీ కొలతలను బట్టి కానీ నేను హ్యాండ్ కటింగ్ ఎలా అనేది నేను మీకు చూపించాను. ఆ విధంగా ఫస్ట్ మీరు హ్యాండ్ అనేది కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, డబల్ని వేసుకుంటాం కదా హ్యాండ్ కటింగ్కి. నేను ఈ కొలతలతో నేను కట్ చేసి పెట్టాను. నేను కుట్టే బ్లౌజ్ ప్రకారం నేను ఈ హ్యాండ్స్ అనేది కట్ చేశాను. ఖర్చులతో సహా 8 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా. అలాగే పొడవొచ్చి 6 ఇంచులు. దీంట్లో మనం లైనింగ్ తిప్పేస్తాం కాబట్టి ఒక పావు ఇంచు ఇక్కడికి పోతుంది. అంటే పావు తక్కువ 5 ఇంచులు పొడవుతో ఈ మోడల్ చేస్తున్నాం. ఈ మోడల్కి వచ్చి పొడవు కన్నా షార్ట్ హ్యాండ్సే ఈ మోడల్కి బాగుంటుంది. అంటే 6 ఇంచులు, 6.5 ఇంచులు, 5 ఇంచులు ఆ మోడల్కి బాగుంటుంది. మీరు కావాలంటే పెట్టుకుంటే పొడవు హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకున్నాం. లోతుతో సహా మన చంక లోతుతో సహా హ్యాండ్ కట్ చేస్తాం. ఈ కట్ చేసుకున్న హ్యాండ్కి ఇది మెయిన్ క్లాత్ యాడ్ చేసుకుని మెయిన్ క్లాత్కి అంటే రైట్ సైడ్ని పెట్టుకుని లెఫ్ట్ సైడ్కి లోపల సైడ్కి తిప్పేసుకుంటాం. అంటే లైనింగ్ తిప్పేస్తాం అన్నమాట. మోడల్స్ కుట్టడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మోడల్స్తో మీరు స్టార్ట్ చేస్తే మీరు ఈ మోడల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. చాలా ఈజీగా మీరు మోడల్స్ కుట్టుకోగలుగుతామనే ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఇది ఎలా కుట్టాలో చూద్దాం. క్లాత్ వైపు మనం లైనింగ్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకున్న తర్వాత తిరగేసుకోవాలి. ఇది లోతులన్నీ కూడా ఎదురెదురు రావాలని చెప్తూ ఉంటాను బ్లౌజ్కి కదా. మీరు హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లోతులు ఎప్పుడు ఎదురెదురు రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా అయితే మీకు బ్లౌజు తేడా రాకుండా కరెక్ట్గా వస్తుంది. చూసారు, ఈ లోతు అనేది ఎదురెదురు రావాలి. ఇలా మెయిన్ వైపు పెట్టేసుకొని ఇప్పుడు ఇలా లైనింగ్ అనేది ఇలా పావించు పాదం ఖర్చుతో లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా తిప్పేసుకుని దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఎటువైపు వేయాలనేది కూడా డౌట్. లైనింగ్ తిప్పినప్పుడు మనం ఇలా లైనింగ్ తిప్పేసి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ వైపు పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ ఇలా దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఈ కుట్టిన స్టిచ్ని ఈ విధంగా ఇక్కడ పట్టుకుని ఇలా మెయిన్ వైపు ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అనేది కనిపించకుండా లోపలికి నెట్టుకుంటూ సర్దుకుంటూ ఈ పైన దగ్గరగా ఇక్కడే వేసుకోవాలి ఒక స్టిచ్. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని చుట్టూ యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా.
అంతా కూడా పాదం ఖర్చుతో కుట్టుకుంటే మనకి ఆ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ మనం బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ కుట్టు అనేది దీనికంటే కొంచెం యువతలకు వేసుకుంటాం కాబట్టి ఈ కుట్టు కనిపించదు అనమాట. ఆ విధంగా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ మనం యాడ్ చేసేటప్పుడు కూడా లూజ్ అనేది లేకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లోత్ అనేది కూడా మనకి వచ్చేసింది కదా. ఇప్పుడు పూర్తిగా హ్యాండ్ అనేది మనం రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి వచ్చి మోడల్ మనం చేయాలి. సేమ్ ఇదే ఇలాగే మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తాం అలాగే రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేది కంప్లీట్గా స్టిచ్ చేసాం కదండి. ఇలా ఎదురెదురు అనేది రావాలి. ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చేయాల్సిన మోడల్ చూడండి. ఇలా రోజు ఒకవేళ ఇది మార్చాలి అనుకుంటే వేరే కలర్ రెడ్ కానీ ప్లెయిన్, అలాగే గోల్డ్ కానీ ప్లెయిన్ తీసుకుని కూడా ఈ మోడల్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే క్లాత్తో చేసుకున్నా మనకి క్లాత్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు సేమ్ ఇదే క్లాత్తో తీసుకుంటే ఇదే క్లాత్తో మనం ఈ మోడల్ చేసుకుంటే 5 ఇంచులు, అలాగే సేమ్ అటు పొడవు వెడల్పు కూడా 5 ఇంచులు ఒక క్లాత్ తీసుకున్నాం. అలాగే ఇది 6 ఇంచులు, ఇది 7 ఇంచులు, 7 ఇంచులు, ఇది 7 ఇంచులు, అలాగే ఇది కూడా 8 ఇంచులు. పొడవు వెడల్పులు అన్నీ సమానంగా తీసుకోవాలి. 5, 6, 7, 8 అలాగా 4 పీసులు మీరు తీసుకోవాలి ఈ మోడల్కి. చెరువు దానికి కూడా 8 పీసులు ఇవి తీసుకోవాలన్నమాట. నేను ఒక హ్యాండ్కి మీకు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఎక్కువ తీసుకున్నాం కదా, 8 ఇంచులు తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి క్రాస్గా, అలాగే మళ్ళీ క్రాస్గా ఇలా 4 మూలలో కలిసేలాగా ఇలా దీని మీద ఒక స్టిచ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. అలాగే నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇలా. ఇప్పుడు ఇలా జాయింట్ వచ్చింది, ఒకటి ఇటు ఒకటి అటు పెట్టుకోవాలి. ఇదిగో అన్ని 1 by 1. ఇప్పుడు ఇది 8 ఇంచులు కదండి, ఇది 7 ఇంచులు, 7 ఇంచులది సేమ్ ఇదే ఇటువైపు రాకుండా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకో చూస్తారు కదా, ఇలా మళ్ళీ ఇది ఇటువైపు, నెక్స్ట్ ఇది ఇటువైపు. ఇలా పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా పెట్టుకోవడం ఏంటంటే కొంచెం దగ్గరగా వచ్చి బుట్ట షేప్లో హ్యాండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా పెట్టుకోవాలి, సెంటర్లోకి వచ్చేలా చూసుకోవాలి. అలా చూస్తారు కదా, ఈ విధంగా ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా సెంటర్కి ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా ఇలా కట్ పెట్టుకుని హ్యాండ్కి కూడా ఆల్రెడీ మనం సెంటర్లో కట్ పెట్టుకుని ఉంటాం కదా, ఈ కట్టకి ఇది కింద వైపు కాకుండా ఇలా పై వైపు ఇలా ఈ కట్టుకి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని చూస్తారు కదా, ఈ విధంగా ఇప్పుడు ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి కదలకుండా. మనం కుట్టడానికి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇటువైపు పెట్టుకోవాలన్నమాట. ఇలా చూస్తారు కదా, ఈ విధంగా మనకి కరెక్ట్గా స్టిచ్ అనేది ఇలా రావాలన్నమాట. ఇలా చూడండి. ఈ ఎక్స్ట్రా
అది కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఎలా వస్తుంది. వచ్చిన తర్వాత మన హ్యాండ్కి ఈ కుట్టు అనేది కనిపించకుండా వేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు బీడ్స్, ఈ బీడ్స్ దీనికి స్టిచ్ చేసుకోవాలి. సూది దారం తీసుకుని దీని మీద మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సూది దారం తీసుకుని చాలా సింపుల్ మోడల్ అండి ఇది. అలాగే లుక్ వైజ్‌గా మాత్రం చాలా బావుంటది. చిన్న పిల్లలకేంటి, పెద్ద పిల్లలకేంటి ఎవ్వరికైనా కూడా సెట్ అవుతుంది ఈ మోడలు. ఈజీ మోడల్స్‌తో మీరు స్టార్ట్ చేస్తే మీకు చక్కగా కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తదండి. మీరు ఫస్టే మీరు కొంచెం కష్టమైన మోడల్స్, అర్థం కాని మోడల్స్ ట్రై చేస్తే మాత్రం టైలరింగ్ మీద ఇంట్రెస్టే పోతది. చిన్న చిన్న మోడల్స్‌తో మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పైకి లోపలికి తిప్పేసి చూసారు కదండీ, ఈ మోడల్ చాలా చాలా నీట్‌గా ఉంటదండి ఈ మోడలు. మీరొకసారి ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మోడల్స్ ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను ఈజీ మోడల్స్ అన్నీ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.